హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి దీంతో నుంచున్నానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది నిన్న తీసుకున్నానండి స్ప్రేయరు. ఇది మన మొక్కలకి స్ప్రే చేస్తకి ముందు 4 వాడానండి. ఫస్ట్ 1/2 లీటర్ అండి. కొన్ని మొక్కలు ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొన్నే ఉంటాయి కదా, 1/2 లీటరు ఆకుకూరలు అలాంటివి పెంచుకునే వాళ్ళం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్, పువ్వు మొక్కలు అలాంటివి. ఆ తర్వాత లీటర్ తీసుకున్నానండి. అలా మొక్కలు పెరిగే కొద్దీ తర్వాత 2 లీటర్లు అండి. మళ్ళీ మొన్నటి వరకు ఇదండి 8 లీటర్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. అది పోయినాయి, అన్నీ ఇంక పని చేయట్లేదండి. అయినా ఇలా కొట్టి కొట్టి స్ప్రే చేస్తుంటే చెయ్యంతా నొప్పి వచ్చేస్తుందండి. అందుకని ఒకేసారి పెద్ద తీసుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. ఇది తీసుకున్నామండి. ఇక్కడే రాజమండ్రిలో కోటిపల్లి బస్ స్టాండ్ వెనకాల ఉంటుందండి షాపు. ఆ షాప్లో తీసుకున్నాం. ఇది రేట్ ఎంత అంటే 2800 అండి. మనకి ఇది 16 లీటర్లు అండి. ఛార్జింగ్ పెట్టుకోవాలి, బ్యాటరీ ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవాలి ఛార్జింగ్. ఇదిగోండి ఈ ఛార్జింగ్ ఇక్కడ పెట్టాలండి. ఇది 1 గంట పెట్టుకుంటే సరిపోద్దండి. ఇలాగా దీంట్లో పెట్టుకోవాలి. ఇది కరెంటుకి పెట్టాలి, స్విచ్ బోర్డుకి. ఇది మాత్రం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టుకొని ఇది మనం పెట్టిన తర్వాత రెడ్గా ఉంటుందండి. పెట్టిన తర్వాత రెడ్గా వెలుగుతుంది. ఛార్జింగ్ ఎక్కేసిన తర్వాత గ్రీన్గా వెలుగుతుంది. మనకి ఛార్జింగ్ ఎక్కేసిన దాన్ని గ్రీన్ లైట్ వెలిగాక కట్టేసుకోవాలండి. ఛార్జింగ్ తీసేయాలి. 1 గంటకి ఎక్కేస్తుందండి. అలాగా మనం స్ప్రే చేసే ముందు వారంకి ఒకసారి గంట ముందు 1 గంట పెట్టుకుంటే సరిపోద్దండి ఛార్జింగ్. ఇప్పుడు స్ప్రే చేస్తానండి. దీంతో నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను రండి. మన మొక్కలకి వారం అయిందండి స్ప్రే చేయలేదు. ఇది మనం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చండి. కింద నుండే పెట్టేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇక్కడ సామాన్లు పెట్టుకోవాలండి. వాడు మనకి ఇవన్నీ ఎగస్ట్రా ఇచ్చారు అనమాట. దీంతో స్ప్రే చేయొచ్చు, అలాగే దీంతో చేయొచ్చు. అది 3 ఇచ్చారండి. 3 మార్చుకోవచ్చు. మనకి ఏమన్నా ఇవి లూజ్ అవుతాయి కదండి, అలాంటప్పుడు వేసుకుంటాకి స్ప్రేగా ఇచ్చాడు, ఎగస్ట్రా ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ మనం ఈ సామాన్లు దాచుకుంటాక అన్నమాట వేయారా. ఇది చూసారా, ఇది మనం వడకట్టుకొని ఇలాగా చిన్న నాలుక కూడా వెళ్ళదండి. ఇది కడిగేసుకోవచ్చు వడకట్టిన తర్వాత. ఇలా దీంట్లో పోస్తాను. ఇప్పుడు ఏమేమి వేస్తున్నానంటే, ఇది పొగాకు కాడలండి. ఇది కొండకి వెళ్ళాక ఒక అతను చుట్టాలు చుడుతున్నాడండి బజార్లో. ఇన్ని కాడలు తీసుకున్నాం, ఇన్ని కాడలే ఉన్నాయి అతని దగ్గర. 50 రూపాయలు తీసుకొని ఇన్ని కాడలు ఇచ్చాడు. అవి నానబెట్టాను అనమాట. ఇది మొక్కలకి స్మెల్, పురుగు గట్ట పోతుందండి. నల్లపేను బంక, బొబ్బరి చెట్లు పట్టేసిందండి, అలాంటివన్నీ పోతాయి అన్నమాట. చూసారా, పొగాకు కాడలు ఇలా ఉంటాయండి. నానిన తర్వాత ఇలా కలస దిగుతుంది అన్నమాట. 10 లీటర్లు బకెట్ అండి ఇది. దీంట్లో పోస్తున్నాను. చూసారా, పొగాకు కాడలు కలస దిగింది. ఇది 16 లీటర్లు కదా, ఇది 10 లీటర్లు. ఇప్పుడు నీమ్ ఆయిల్ వేస్తానండి దీంట్లోనే. 10 లీటర్లకి 4 వేస్తాను. మనం పురుగు గట్ట వారంకి ఒకసారి కొట్టుకున్నా ఇలాగా పురుగు పట్టదండి. పొగాకు కాడలు, నీమ్ ఆయిల్, అలాగే మన మొక్కలకి అన్నిటికీ సరిపోద్దండి ఇది స్ప్రే చేస్తాకి.
నీమాలు వేసాం కదండి. ఇప్పుడు గోమూత్రం వేస్తానండి. గోమూత్రం కూడా మనకి పురుగు గడ్డ పట్టదండి. ఇదిగోండి, నిలవద్దు ఎప్పుడుదో గోమూత్రం. ఇది కూడా 4 వేస్తానండి. 10 లీటర్లు కదా. ఇది 10 ml మందు, పిల్లలకి మందు పట్టేదండి. 10 ml అన్నమాట. ఇది మూత్రం వేసేదండి. పైపు లేదు. ఇలా కలిపేసుకుంటే కిందకి పైకి కలుస్తుందండి. మనం ఇలా స్ప్రే చేస్తే మనకి మొక్కల్లో ఉన్న చీడపీడ పోతుంది. ఇప్పుడు ఈ వడకట్టుకోవాలండి. దీంట్లో పోసేసుకోవడమే. మనం నిండా పోయక్కర్లేదండి, సగం వరకు పోసి కూడా స్ప్రే చేయొచ్చు. చిన్న నాకు కూడా లోనకి వెళ్ళదండి. అంత బాగుంది చెక్కం, అదే వడకట్టేది. మనం ఇలాగ వారంకి ఒకసారి ఇలాగ పొగ కాడలు వాటర్లో, నానబెట్టిన వాటర్లో నీమాయిలు, గోమూత్రం కలిపి స్ప్రే చేస్తండి. మొక్కలకి పురుగున్న పోతుంది, చీడపీడ రాదు. మాకి బాగా బొబ్బర్లు లాంగ్ బీన్స్ కి బాగా పట్టేసిందండి నల్లపేను. అది కడిగేస్తున్నాం, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. వాటర్తో కడిగేసిన చిక్కుడికి, అలాంటి వాటికి అలాంటివన్నీ పోతాయి అన్నమాట. పేను బంక సగమే పోస్తానండి, సగం తర్వాత పోస్తాను. చాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్ప్రే చేసేసుకోవాలి. ఆన్ చేయాలి. ఇదండి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఆఫ్లో ఉంది, ఆఫ్ చేసి ఉంది. ఇలాగ ఆన్ చేసుకోవాలి. చూసారా, ఉండండి ఇక్కడ కూడా. ఇదిగోండి, ఇలా కొట్టేసుకోవడం. చూసారా ఎంత బాగా వస్తుందో. అక్కడికి వెళ్దాం. చిక్కుడు చెట్టు కొడతానండి. మందారాలకి చిక్కుడు చెట్టు బాగా పట్టేసిందండి. చూసారా మనకి ఎంత పైకి వెళ్తుందో ఫోర్స్గా. బొబ్బర్లకు బాగా పట్టేసిందండి. ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఒక్కసారి పెట్టుబడి పెడతండి. చిన్నవి మనం స్ప్రే చేసేటప్పుడు చెయ్యంత నొప్పి వచ్చేస్తుందండి. చిక్కుళ్ళు బాగా పట్టేస్తుందండి. ఇప్పుడు బొబ్బర్లు కొడతానండి. బాగా చీడ పట్టేసింది. చూసారా, ఇదిగోండి, ఇలాంటి పేను బంక పట్టేస్తుంది. ఇలా నలిపేస్తున్నాము, కడిగేస్తున్నాం, అయినా మళ్ళీ పట్టేస్తుంది. బొబ్బర్లకి ఎక్కువ పడుతుందండి. ఇదిగోండి, అలాంటప్పుడు మనం స్ప్రే చేయాలి. చూసారా ఎంత బాగా స్ప్రే అవుతుందో. మనకి ఈజీగా డబ్బులు పోతే పోని కానీ సుఖంగా ఉందండి. అదైతే మనం వేసి కొట్టి ఉండవలసి వస్తుంది. ఇప్పుడు మందారాలు కొడతానండి. మందారాలు కూడా ఎక్కువ పట్టేస్తుంది చీడ.
మొదల నుండి కొట్టుకోవాలండి. డిసెంబర్‌లకి అన్నిటికి స్ప్రే చేయొచ్చు. ఎంత ఈజీగా ఉందో చూసారా? అయ్య బాబోయ్! ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డామండి. మందారాలు అన్నిటికి కొట్టేస్తానండి. ఇవి కూడా చీడ పట్టేస్తున్నాయి. తెల్లపైన బంక పట్టేస్తుంది. మనం అది చాలా టైం పట్టేదండి నాకు. ఉదయం 8కి పైకెక్కుతండి స్ప్రే చేస్తాకి. 11 అయ్యేదండి. గన్ను గన్నుతో చాలా కష్టమైపోయేది. ఎంత నొప్పి అయినా ఎక్కువ టైం మనకి ఎక్కువ మొక్కలు కదండి. అందువల్ల చాలా టైం పట్టేది. ఇది చూసారా? ఒక పావు గంటలో కొట్టేయచ్చండి మొక్కలన్నిటికీ. అరగంటలో. ఎక్కువ మొక్కలు కాబట్టి అరగంట పడుతుంది. చాలా ఈజీగా ఉందండి. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డామండి చిన్న గన్నులతో. డబ్బులు పోతే పోని కానీ మన మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాగే తీసుకోవాలండి. తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు అయితే కొన్ని కొన్ని ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు కానీ 200, 300 కుండీలు ఉన్నాయి కదండి. అందువల్ల మనం ఇలాంటిదే బాగుంటుందండి. మందారాలకి ఎక్కువ పట్టేస్తుందండి. తెల్లబోయిన బంక చూసారా ఎంత హాయిగా ఉందో. ఇలా పట్టుకొని నొక్కితే చాలండి చెట్టంతా నానిపోతుంది. ఆ టేపుకి వస్తానండి. ఈ టేపు కూడా 2 వైపులు కొట్టాలి మందారాలు. మొదల నుండి కొట్టాలండి. ఇలా వారంకి ఒకసారి స్ప్రే చేస్తండి. చీడపీడ రాదండి పేనుబంక చెట్టు. ఇప్పటికి మందారాలు బొబ్బర్లకి ఎక్కువ పట్టేస్తుందండి. ఇప్పుడు అదిగోండి సొరపాదుకి కొడతానండి. కాయలు పువ్వు పెంచుతోంది కదా, అలాంటప్పుడు సొరపాదు కూడా తీగ జాతి అన్ని స్ప్రే చేసుకొచ్చండి. చూసారా చెట్టంతా నానిపోతుంది. కానీ చిన్న గన్నుల కన్నా హాయిగా ఉందండి ఇది. పై వరకు వెళ్తుంది. మనం తగిలించుకుంటే ఇంకా పై వరకు వెళ్తుందండి. తగిలించుకొని కూడా కొట్టచ్చు. ఇవన్నీ బేరండి. కాకర చూడండి. ఇది కూడా పువ్వు పిందెతో ఉంది కాకర. చూసారా పాదులు ఎంత హెల్తీగా ఉన్నాయో. ముందుగా స్ప్రే చేసుకున్నామంటే మనకి చీడపీడ రాదండి.
ఆర్డర్ అయిపోయింది. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. చూసారు కదండి ఈరోజు వీడియో. స్ప్రేయర్ మనకి మిద్దె తోట ఉన్న వాళ్ళకి అందరికీ చాలా ఈజీ అయినది, బాగా పనిచేస్తుందండి. ఇది కష్టం లేకుండా మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు స్ప్రే చేసినా మనకి పుల్లటి మజ్జిగ ఒకసారి, నీమాయిల్ ఒకసారి, ఇలాగ పొగకాడలు ఊరబెట్టి అలాంటివి అన్ని స్ప్రే చేయొచ్చండి. మనం ఈజీగా ఉంది కాబట్టి వారానికి 2 సార్లు స్ప్రే చేస్తే మన మిద్దె తోటలో పురుగే పట్టదండి, చీడపీడలు రావు. ఇది మీకు ఉపయోగపడుతుందండి. ఈ వీడియో తీసామండి, ఎవరైనా తీసుకుంటే చాలా మంచిదండి. ఇది మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగం అండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.